ఏదైతే మీ విభజన హామీల కోసం పోరాటం చేస్తున్నారో దాంట్లో వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి. ఆయన ఒక సభ్యుడు. ఆయన కొత్తగా ఒక పార్టీ పెట్టి రేపు ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నారు. అంటే ఒకవేళ ఆయన పోటీ చేయబోయేలా అవ్వచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఎంతవరకు ఆయన ముందుకు తీసుకెళ్తారు అనేది మీతో హామీ ఏమైనా ఇచ్చారా? ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తారు? డెఫినెట్గానండి, జయభారత్ నేషనల్ పార్టీ పెట్టారు ఆయన. ప్రత్యేక హోదా కోసం పుట్టిన పార్టీ. దాంతోపాటు మిగతా అంశాలు, రైతు అంశాలు అన్నింటిలో కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో వారు ఫోన్ చేశారు. తర్వాత కలిసాం. మొన్న ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి విస్తృత స్థాయి సమావేశానికి రావడం జరిగింది. ఆయన కూడా ప్రధాన కార్యదర్శి బాధ్యత చేపట్టడం జరిగింది. 30వ తారీఖున దీక్షలో ఆయన విశాఖపట్నంలో పాల్గొంటారు. నేను విజయవాడ, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, అలాగే మిగతా వాళ్ళందరూ, రఘువరెడ్డి గారు అందరిని అడిగాం. ఎక్కడ కుదిరితే అక్కడ ఆయా ప్రాంతాల్లో మేము దీక్షలో పాల్గొంటాం. డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళ రాష్ట్రపతి గారితో సహా అందరికి కూడా మేము లేఖలు రాస్తున్నాం. 36 మంది ఎంపీలకి లేఖలు రాయిపోతున్నాం సాధన సమితి తరఫున. వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. రేపు పొద్దున పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు మళ్ళీ ఇంకోటి కూడా కొంతమంది దిక్కుమాలిన బ్యాచ్ కూడా మొదలుపెట్టారు. 10 ఏళ్ల లోపే ప్రత్యేక హోదా వాళ్ళు ఎవడని చెప్పినాడు? వీళ్ళందరూ పెద్ద మోసగాళ్ళు, జాగ్రత్త ఉండదు. అసలు ప్రమాదం కేంద్రం కాదు, వీళ్ళతో ప్రమాదం. ప్రత్యేక హోదా అంటే 10 సంవత్సరాల లోపే చేయాలండి. అదేం దానికి టైం లిమిట్ లేదు. అది ఖచ్చితంగా మళ్ళీ మార్చి ప్రత్యేక హోదా వచ్చే రాయితీలని మనం తెచ్చుకుంటే చాలా సంతోషం. కానీ మొత్తం గుజరాతీ పట్టుకెళ్ళిపోతున్నారు. ఇవాళ కొంతమంది మీకు చెప్పాక పాత్రికులు నా మీద విరుచుపడుతున్నారు కదా, మోడీ గారు ఏగానే ఎందుకు విరుచుపడుతున్నారు? అసభ్య పద్యాలం, అనుచిత పద్యాలం, అమానవీయం పద్యాలం, అమానవీయంగా ఉండే పద్యాలం, అసభ్య పద్యాలానికి మించి అమానవీయంగా ఉండే పద్యాలం. మరి వాళ్ళు ఐ డోంట్ వాంట్ టు డిస్రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్, ఐ రెస్పెక్ట్ దెమ్ ఏ లాట్. బట్ వాళ్ళు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ప్రపంచంలో దుబాయ్కి మాత్రమే 0% ట్యాక్స్ ఉంది. మలేషియాలో కొన్ని ప్రాంతాల్లో 7% ఉంటుంది. సింగపూర్లో 17% ఎంత ఉంది. ఇవాళ ఇండియాలో గిఫ్ట్ సిటీకి ఆయన ఉంది కదా, మోడీ గారికి ఆల్రెడీ అహ్మదాబాద్ అని గొప్ప నగరం ఉంది కదా. వాళ్ళు ప్రపంచంలోనే ఇండియాలో ఫస్ట్ ఏదో ఈ సిటీ అని తెచ్చుకున్నారు. వాళ్ళు ఏదో పురావస్తు సిటీ అని తెచ్చుకున్నారు, ట్యాగ్ తెచ్చుకున్నారు. సంతోషం. మోడీ గారు అక్కడనే మొత్తం ఇండస్ట్రీస్ లక్షల కోట్లు చేసేది ఆత్మనిర్భర్ గుజరాత్ అని పెట్టి మొన్న పెట్టారు కదండి, పండుగ అప్పుడు పెట్టి మొత్తం తెచ్చుకున్నారు. లక్షల కోట్లు అక్కడ పెట్టుకున్నారు. ఫ్యాక్టరీలని ఎంజీ హెక్టారు, అలాగే వేల కోట్ల రూపాయలు 20 కోట్లు విలువ చేసే కార్ల ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ కూడా అన్ని చేసుకున్నారు. మొత్తం అంతా గుజరాత్కి చేసుకోండి. గాంధీనగర్ ఉంది కొత్త రాజధాని, దాన్ని మెట్రో వేసుకుంటున్నారు. మా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మెట్రోకి ₹10 ఇవ్వలేదు. ఈ బ్యాచ్ మాట్లాడదో, ఈ గుమ్మా వ్యాపారులు బానిస బ్యాచ్ మాట్లాడరండి వీళ్ళు. మా మోడీ గారు గుజరాత్కి బాగా చేసుకున్నారు, మా మోడీ గారు గాంధీనగర్ చేసుకున్నారు, మా మోడీ గారు ఈయన ఏదో హిందూ మతం వ్యతిరేకం. నేను హిందూ మతం వ్యతిరేకమేంటి? వీళ్ళు గుజరాతీ పార్టీని తీసుకెళ్ళి గుజరాతీ బ్యాచ్ అడ్డంగా తాగడి పెడుతున్నారు, మతాన్ని తీసుకెళ్ళి. వాళ్ళు లోపం. మా మోడీ గారు అది కాకుండా ధోలేరా సిటీ కట్టుకుంటారు. మీ బ్యాచే జర్నలిజంలో కొంత బ్యాచ్. అదేంటిది అంటే, అవును ధోలేరా సిటీ ఏంటి ఇండియా గర్వకారణం, ఏషియాలో పెద్ద సిటీ కింద గుజరాత్ తయారు చేస్తున్నారు. మాకేంటండి, నా తెలుగు జాతికి ఏం జరుగుతుంది నేను మాట్లాడుతుంటే ఇప్పుడు కొత్తగా గిఫ్ట్ సిటీ అని పెట్టి 4 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బిజినెస్ చేయించాం మేము. ఇవాళ 0% ట్యాక్స్కు ఇండియాలో మొట్టమొదటిగా గిఫ్ట్ సిటీ తీసుకొస్తామని చెప్పి మనం ప్రకటించి, ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఇదేమన్నా ఇండియాలో కాదు, అది వేరే భాగం. అది ఏంది ఇది? మాకుండే రాయితీలు ఉండే హోదా విభజన హామీలు మా పిల్లకాయలు ఉన్నారు, లక్షల మంది పిల్లకాయలు పక్కకు పోయి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. తన ఊళ్ళో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని తను 10 మందికి ఇచ్చే దమ్ము సత్తా ఉన్న యువతను ఆంధ్రప్రదేశ్కి మీరు ఏదో నాశనం అవటం డిఫరెంట్ ఇష్యూ అండి. మీకు అందరికి కనపడిన యొక్క అద్భుతమైన శక్తి, యువశక్తి అక్కడ. మీరు సిఆర్టీలు వెళ్ళండి. ఈ ప్రపంచం మొత్తం మీద అత్యధికులు పనిచేసే సాఫ్ట్వేర్ నుంచి తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇండియన్స్లో తెలుగు వాళ్ళు మేధోపరంగా సైంటిస్టులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమ వాళ్ళు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎంతండి? 2014 ఎంతండి? ప్రజలందరూ దయచేసి ఇది గమనించండి. ఏ పార్టీలో అన్నా ఏదన్నా నన్ను తిట్టుకోండి, మీకు బాధలేదు, కానీ వాస్తవాన్ని మాత్రం గ్రహించండి. చెప్పండి నాకు, 2014 జూన్ 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎంతండి? తెలంగాణలో 53,000 కోట్లు ఎంత ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎంత? దాదాపు 1000 కోట్లు. 2019 మే 29వ తారీఖున చంద్రబాబు నాయుడుగా దిగిపోయేటప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎంతండి? అబౌట్ 1100 crores దాదాపు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతున్న జనవరి 2000 అంటే దిగిపోతున్నా సంగతి కానీ మాట్లాడదాం. ఆఖరిగా ఆయన పదవీ కాలం తర్వాత నెగితే వస్తుంది. పదవీ కాలం ముగిసిపోతున్న సందర్భంలో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ అండర్ 2000 crores. ఆయన సైబరాబాద్ నిర్మాత అని చెప్తారు. ఈయనేమో బ్రహ్మాండంగా ఏమంటారు, అది
యువ నాయకుడు, ఈయనకి అండగానే కోడిగుడ్లు పొదిగితే వచ్చే ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఏదో అమర్నాథ్ గారు ఉన్నారు. గుడివాడ కాదండి, విశాఖపట్నం అనకాపల్లి అమర్నాథ్ గారు ఉన్నారు, చెప్తున్నాను. ఆయన ఉన్నారు. వీళ్ళందరూ కలిసి నేను పద్యానం మాట్లాడకూడదు కానీ 2,000 కోట్లు చేశారు. భావి తరాల భవిష్యత్తు ఏమైందని అడుగుతున్నా నేను. మా దాంట్లో ఆ ఫ్యాక్టరీ వచ్చింది, కార్ ఫ్యాక్టరీ వచ్చింది, మంచిదే. మా దాంట్లో ఇదేదో ప్రపంచంలో అతిపెద్ద సోలార్ వచ్చింది, మంచిది. నేను అడిగింది మిగతా రాయితీలు ఇస్తే కూడా వస్తాయి. మీరు వచ్చే పాపులేషన్కి ఏం చేశారు, భావితరాలకు ఏం చేశారని అడుగుతున్నా. ఏం చేశారు చెప్పమనండి. ఏం చేయలేదండి. నేను చెప్పండి. వాళ్ళు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ అంతా తెలంగాణలో ఎక్స్పర్ట్స్ తెలుసా మీకు? 2024 నీకు అంత చెప్తున్నావు. 3 lakh crores 10,50,000కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో చేరుతుంది. నమ్ముతున్నారా? సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు కానీ సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు కానీ శాలరీస్ ఎంత ఉంటాయో మీకు తెలుసు. 10 లక్షలు 1 మిలియన్ పాపులేషన్ పైగా వాళ్ళు తెలంగాణలో సాఫ్ట్వేర్ ఆధారితంగా ఉన్నారంటే ఆ ఫీల్డ్లో కానీ అలైడ్ ఫీల్డ్లో కానీ, అండ్ దాని మీద ఆధారపడిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారండి? ఇంకో 1 మిలియన్ మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఏంటని అడుగుతున్నాయి. దేంట్లో తక్కువ? ఆంధ్రప్రదేశ్ సహజ సంపదలో తక్కువ, లేదా మేధోశక్తి కుర్రాళ్ళు ఏమన్నా చేతకాని వాళ్ళ, తెలుగు వాళ్ళ అందరిలాగా దమ్మున్నాళ్ళు కదా. క్షేత్రం పట్టినా లేకపోతే పెన్ను పట్టినా కలం పట్టినా దేంట్లో తక్కువ? నా తెలుగు జాతి బిడ్డలో ఎస్పెషల్ ఆంధ్ర వాళ్ళు దేంట్లో తక్కువ? ఈ రాజకీయ నాయకుల వల్లే బస్టు పట్టి మా సమాజం పోతుందని చెప్తున్నాను నేను. నన్ను తిట్టుకుంటారు, వీళ్ళందరూ తిట్టుకోమనండి. ఒక్కడే ఉంటా పర్వాలేదు. ఉద్యమం ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఎవరున్నారండి మాతో పాటు? 97లో ఉద్యమం మొదలైందని కూడా తెలియదు వీళ్ళకి. ఇందిరారెడ్డి గారు పార్టీ పెట్టారు. 99% టీవీ చూసేవాళ్ళు కూడా తెలియదు. జే తెలంగాణ మూమెంట్ ఎప్పుడు వచ్చింది? రెండో మడి పెడతా. ప్రొఫెసర్ సింహాద్రి గారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు బయటకు వచ్చినప్పుడు ఇందిరారెడ్డి గారు పార్టీ పెట్టారు, జయ తెలంగాణ పార్టీ. 30 చోట్ల బ్యాన్లు పెట్టారు. చెప్తున్నా అండి. అప్పుడు నేను, రమణారెడ్డి గారు, టి లక్ష్మీకాంతం గారు తెలంగాణ ఎంపీగా చేశారు ఆవిడ. అందరం కలిసి సమావేశం పెట్టాం. ఆ తర్వాత నేను చాలామంది తెలియదండి. వాళ్ళ గవర్నీలు జగడపాటి రాజగోపాల్ గారు ఎప్పుడు వచ్చారు? లగడపాటి రాజగోపాల్ గారు ఎప్పుడు వచ్చారు? హడావుడి చేశారు, అయిపోయింది. పెప్పర్ స్ప్రే కొట్టారు. పెప్పర్ స్ప్రే కంటే రేవంత్ రెడ్డి గారు చెప్తారు కసబలా పరిగెత్తి పడుకున్నారని. నాకు చెప్పిన ఆయన విజయవాడలో ఆయన దీక్ష చేసేటప్పుడు వెళ్ళా నేను సంఘీభావం ప్రకటించాను. ప్రకటిస్తే ఏదో బురక ఏదైనా వేసుకొచ్చి నన్ను జంపింగ్ చేసుకుని ఏందండి అది అపాసం చేశారు. ఢిల్లీలో పెప్పర్ స్ప్రే కొడితే నా డ్రైవరు 4 రోజుల నుంచి ఉన్న మా ఇన్నోవా డ్రైవర్ కూడా వాళ్ళ ఆంధ్రాకు నమ్మటానికి వీలేదు, అందరూ విషప్రయోగం వచ్చింది మొత్తం టీవీలో. ఎంత కారు దింపేశాడు అనుకున్నారు. చూడండి టీవీలన్నీ మొదలు వచ్చినాయి కుచితో అలా అని. నేను ఆయనకు మంచిగా ఉండొచ్చు, కానీ జరిగింది ఏంటి? వ్యవహారం ఏంటి? ఓ దిక్కుమాలిన పనికి మాలిన ఒక ప్లాంటెడ్ ఒక చెత్త వాడిని తీసుకొచ్చి ఆ సమైక్యాంధ్ర ఒక నీతి నిజాయితీ నిబద్ధత లేని నిజాయితీ ఉండడానికి నిబద్ధత లేని వ్యక్తి తీసుకొచ్చి ఆ ఉద్యమానికి ప్లాంటెడ్ లీటర్ చేసి షో చేయడానికి చూశారు. నాశనం చేస్తే అతను ఎవరికి కావాలండి? ఇది బూతులు మాట్లాడాడు. ఎవరికి కావాలి? సమైక్యాంధ్ర డాష్ అని మాట్లాడిన వ్యక్తి కావాలంటే ఇప్పటికీ ఆ జిల్లా ప్రముఖ నేతగా ఉన్న ఆయన ముందు చెప్తున్నానండి. అలాంటి వ్యక్తికి నాయకత్వం ఇచ్చి నేను ఆ గోపాల్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకళ్ళు చాలామంది ఉన్నారు, నీతి నిబద్ధత కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెట్టండి అంటే పెట్టలా. ఈయన ఇక్కడ ఉద్యమం చేయటం, అక్కడికి వెళ్ళి రాత్రి వాళ్ళు కలవటం. బాధ కలిగింది. విభజన జరిగిపోయింది కాబట్టి నేను మాట్లాడిన, కానీ విభజన సమయంలో వాళ్ళు నా తోటి తెలంగాణ సోదరులు ఏమంటున్నారు? మేము వెళ్తే నాకు బాగానే వచ్చింది కానీ మీకు అన్యాయం జరిగింది బ్రదర్. ఇది ఒక తెలుగు తల్లికి పుట్టిన బిడ్డలే, వాళ్ళు ఎవరిని కాదనుకోండి, కానీ వాళ్ళకు మనసులో మాత్రం ఆ భావన ఉంది. వాళ్ళు అలాంటప్పుడు వీళ్ళు చేసింది, నేను కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ బట్టి గారిని కానీ కోదండరామ్ గారు అంటే అప్పుడు కొంత వీళ్ళు ప్రభావంతో ఉన్నా సరే వాళ్ళు కాదండి, వాళ్ళు వాళ్ళ ప్రాంతం కోసం కష్టపడ్డారు. నా శత్రువు అన్న తన కోసం తను నమ్మిన సైన్యం కోసం యుద్ధం చేసిన వాడిని గౌరవించాలండి. తన ప్రాంతంలో ఉంటూ తన ప్రాంతానికి ద్రోహం చేసిన వాడిని క్షమించకూడదు, పోరాటం చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. చాలా డెప్త్ ఇది. ఇప్పుడు ఏంటంటే ఇదే మనం ఏ సినిమా హీరోయిన్ గురించో ఇంకోటి గురించి తెచ్చి పెడితే 10-20 లక్షల మంది చూస్తారు, కానీ ఈ టీవీ 10 ఏళ్ళ తర్వాత చూడమనండి. డెఫినెట్గా ఇవాళ కనుక మంచి నిర్ణయం మనం తీసుకోపోతే చరిత్రలో దోషులుగా మిగిలిపోతాం. ఓకే సార్, ఎలక్షన్ రాబోతుంది సార్, 2024 ఎలక్షన్ రాబోతుంది. ప్రజలు ఏంటి శ్రీనివాసరావు గారు అంటే విభజన హామీలు సాధించే పార్టీగా ఏ పార్టీ సాధిస్తుంది అనుకుంటున్నారు? ప్రజలకి శ్రీనివాస్ గారు ఓటు చేయండి అంటే ఏ పార్టీకి చేయమంటారు? అంటే ఇవి కష్టమో లేకపోతే నేను అడగకూడదో నాకు తెలియదు. ఇదిగా చెప్పండి, అసలు మీకు ఇష్టం ఏదని అడగండి. ఏమన్నా
బెదిరే వాళ్ళు ఉంటే ఇబ్బంది, కానీ మీరు అదేదో గుండె అది తీస్తే రాముడు కనపడతాడు ఆంజనేయులకి, నాకు తెలుగు జాతి కనపడుతుందండి. అదే సార్, ఒక రేపు 24 ఎలక్షన్లో ఎవరికి ఓట్ చేయాలి? విభజన హామీలు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ బాగుపడి ఉండటానికి వైసీపీ ఉంది, ఇక్కడ టీడీపీ ఉంది, దాంతోపాటు మీ ఫేవరెట్ బీజేపీ ఉంది, దాంతోపాటు మీకు ఇష్టమైన కళ్యాణ్ బాబు గారు, మీ కళ్యాణ్ బాబు గారి జనసేన పార్టీ ఉంది. వీళ్ళకి ఎవరికి ఓట్ వామపక్షాలు లేవా? వామపక్షాలు కూడా ఉన్నారు సార్. అంటే వాళ్ళు ఉద్యమాలు చేయడానికి మాత్రం వాళ్ళు ఉంటారు, ఓట్ వేయడానికి పనికిరారు. అదే సార్, వామపక్షాలు కూడా నాకు తెలిసి ఏ పార్టీలో వాళ్ళు సొంతగా పోటీ చేసినా కానీ ఈ అన్ని పార్టీలకి ఏ పార్టీకి ఓట్ చేయమని చలసాని శ్రీనివాస్ గారు చెప్తారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లాస్ట్ టైం మీరు హోర్డింగ్స్ చూసుంటారు, శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు చూసుంటారు. అందుకని ఒకటే చెప్తున్నాను, దాంట్లో ఏం చెప్పాను నేను అదే చెప్తున్నా. 2014 ఏం చెప్పాను అదే చెప్తున్నా, నో చేంజ్. నా దగ్గర ప్రజా ప్యానెల్ 2014 ఉంది, 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఏం చెప్పానో స్పష్టంగా ఉంటుంది. ఏమైనా పేపర్లు తిరిగేసుకుంటే లేదా మళ్ళీ చెప్పనా? నా స్టాండ్ మళ్ళా నాలుగు ముక్కలు చెప్పండి వాళ్ళకి. ఒక్కటే చెప్తున్నాను, ఇవాళ దొంగలకు ఓటేసి తర్వాత దొంగతనం జరిగిందని బాధపడద్దు. ఇది నేను చెప్పలేదు. ఇంతగా దొంగలు ఎవరు ముందు చెప్పేస్తాను, తర్వాత దొంగలు మీరు ఐడెంటిఫై చేద్దరు. తర్వాత జర్నలిస్టులు కదా మీరు, మీరే రేపొద్దు నేరం తక్కువ కాదు, మీరే నేరం జరిగిందని చెప్తారు, వాళ్ళని మీరే దోషులు ఎవరైనా నిర్ధారించేస్తారు, మీరు వాళ్ళని బోర్లో పెట్టి గ్రిల్ చేసేస్తారు, వాళ్ళ శిక్ష వేసేస్తారు. శిక్ష ఎలా వేయాలో ఆఖరికి బాత్టబ్లో పడుకుంటారా, లేకపోతే ఆ తాడు తీసుకొచ్చి ఎలా బిగిస్తారు, మీరే ఏ శిక్ష వేయాలో కూడా మీరు చెప్తారు. మేమెవరం అండి, సామాన్య ప్రజలు. అందువల్ల సరే, దొంగతనం జరిగిన తర్వాత బాధపడద్దు. బొగ్గును ముడిప్రార్థన చేసి బంగారం దాయ్ 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 అంటే దాదది బొగ్గే వస్తుంది. మీకు అర్థమైంది కదా? అందువలన మీ నియోజకవర్గాల్లో మంచి వాళ్ళని, నిజాయితీ పరులని, ఏ అభ్యర్థి ఉంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళని ఎన్నుకోండి. ఆఖరికి పార్టీలో లేకపోయినా ఇండిపెండెంట్ ఆయన ఎన్నుకోండి. గెలుస్తాడా గెలవడా, కులమా మతమా వారసత్వ రాజకీయమా చూడమాకండి. వాళ్ళకి 30% ఓట్లు పడేది ఓడిపోయిన పడండి. నెక్స్ట్ టైం మాత్రం నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి పార్టీలు సీట్లు ఇస్తారు. ఎప్పటికప్పుడు ఇవాళ గట్టి దాటేద్దాం అంటే భయంకరమైన చరిత్ర మనల్ని క్షమించదు. ఇవాళ నేను మీకు తెలిసిన రామేశ్వరరావు గారు వెస్ట్ గోదావరిలో మంచివాళ్ళు, అవతల కూడా పోటీ చేసిన వాళ్ళు మంచివాళ్ళే ఉండొచ్చు, కానీ అత్యంత సంపన్న పనులు ఉండొచ్చు. రూపాయలు లేని రామేశ్వరరావు గారిని గెలిపించారు. షేక్ సాబ్జీ గారిని 10 రూపాయలు లేని మనిషిని చనిపోయారు, దేవంగతలేరు. అలాంటి వాళ్ళని 15 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు, వాళ్ళు కూడా బ్యాట్ నేమ్ లేదండి. కానీ ఈ ఏళ్ళని అంటే ప్రజల్లో ఇంకా డెఫినెట్గా నిజాయితీకి ఉంది, కానీ ఆ పిల్లి మెడలో గంట కడతారు ఎవరు అనేది చూస్తూ ఉన్నారు. అందుకని ఒకటే ఫస్ట్ రౌండ్ చెప్తున్నా, ఉత్తర భారతీయ జనతా పార్టీ మినహా వాళ్ళు న్యాయం చేస్తే వాళ్ళకి కొట్టేయండి. వాళ్ళ అధికారులు కూడా తీసుకురండి, నాకు పొలం గట్టుగా తగదలేదు, 1000 కొబ్బరికాయలు కొడతానన్నా నేను. ఈ మాట మళ్ళీ చెప్తున్నా, రాజ్నాథ్ సింగ్ గారు గుమ్మ ముందు చెప్పి ఆ వీడియోలు ఉన్నాయి, వేసుకోండి. ఇప్పుడు ఎత్తికే ఒప్పుకోలేదు. మీరు కనుక విభజన హామీలు అమలు చేస్తే మొత్తం మీ ఆఫీసు ముందు భారతీయ జనతా పార్టీ అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆఫీసు ముందు 1000 కొబ్బరికాయలు కొడతానని చెప్పాను నేను. మాట మీద నిలబడుంటా, నాకు వాళ్ళకి గట్టిత కదలేవు. వాళ్ళ అధికారంలోకి వచ్చినా నాకు బాధలేదు, వాళ్ళ విధానాలు సవరించుకుని వాళ్ళ విభజన హామీలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వస్తే కూడా తప్పులేదు. నాకు కానీ ఒకటే చెప్తున్నాను, మీరు దయచేసి మంచి వాళ్ళకి ఓటేయండి. కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాత్రం, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీతో పక్కన అంటకాగే ఏ పార్టీకి ఓటేయద్దు. ఇలాంటి జర్నలిస్టులకో, అలాంటి పెద్దవాళ్ళకో, లేదా ఇంకొకళ్ళకో వాళ్ళకి ఓటేయండి. మోడీ గారికో లేదా అమిత్ షా గారికో కాళ్ళ దగ్గరికి వెళ్ళి గులాములు చేసి వాళ్ళకి మామూలుగా మసాజ్ చేసే బ్యాచ్కి ఓటేయమాకండి. దమ్మున్నాడికి, తెలుగోడికి, నిబద్ధత ఉన్నాడికి, ఢిల్లీ వెళ్ళి పతాకాన్ని ఎగరేసేవాడికి, నిలదీసేవాడికి, తమ భావితరాలకు పనిచేసేవాడికి ఓటేయండి. 25 మంది ఎంపీలు 20 మంది కల్పించండి. జగన్మోహన్ మేము చెప్తున్నాను, మేము కనుక అలాంటి సమయంలో మేము తీసుకురాకపోతే ఇవాళ మెడలు వంచుతావా, ఏం చేస్తావో కట్టుకోండి. పార్లమెంట్ మేము అక్కడ లేదా మోడీ గారి ఇంట్లో అక్కడ ధర్నాలు చేస్తావా, అరెస్ట్ అయితే అక్కడే ఉంటాం, తిహార్ జైల్లోనే ఉంటాం. 25 మంది పార్లమెంట్ అసెంబ్లీ గురించి తర్వాత మాట్లాడుకున్నాం. 25 మందికి దమ్మున్న తెలుగు వాళ్ళని పంపించండి. బానిసలు ఎన్నుకుని ఈ పార్టీలకి, కులాలకి, మతాలకి, వారసత్వాలకి బానిసలుగా ఉండే వాళ్ళని కాకుండా దమ్మున్న ఆంధ్ర వాడిని, దమ్మున్న తెలుగు వాడిని, తెలంగాణ కూడా చెప్తున్నా, దమ్మున్న తెలుగు వాడిని ఢిల్లీకి పంపించండి. అవమాన భారంతో చచ్చిపోతున్నారండి. మీకు తెలుసా, ఇక్కడ ఆయన ఉన్నారు, ఎవరు, రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, చేవెళ్ళ ఎంపీ గారు, మిథున్ రెడ్డి గారిని, ఎర్రనాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అడగండి, ఒకసారి పర్సనల్ ఇంటర్వ్యూ చేయండి, ఆఫ్ ద మైక్ లేకుండా చేయండి. మనకి తెలుగు వాళ్ళకి ఢిల్లీలో దక్కే గౌరవ మర్యాదలు ఏంటో అడగమండి, గుండె నిజాయితీగా లోపల చెప్పమనండి.
60 ఎంపీలు ఉండి దేశాన్ని ఆ రోజు మనకు అన్యాయం జరిగితే గడగడలాడించిన తెలుగువాడు సత్తా వాళ్ళ ముక్కలు చెక్కలై పీలికలు అయిపోయి దాంట్లో మళ్ళీ పార్టీలు పీలికలు అయిపోయి వీళ్ళు లేపి ఆయన మీద కేసు పెట్టించిన ఆయన లేపి వీడి కేసుల కోసం ఇంకోటి కోసం ఢిల్లీలో తాకట్టు పెడతా ఉంటే అవమాన బాధంతో చచ్చిపోతున్నాం తెలుగు జాతిని చెప్తున్నాను.